ఎగ్ ఫ్రీజింగ్ అనేది డేంజరస్సా? సో మామూలుగా ఈ మధ్య కాలంలో ఏంటంటే మహిళలు చాలామంది వాళ్ళు చదువుకోవడం కోసము లేదా కెరియర్ కోసము వాళ్ళు మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకోవడం లేదా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వడంలో ఇబ్బందులు ఉండొచ్చు. సో వాళ్ళ ఫర్టిలిటీని లేదా సంతానోత్పత్తిని మనం ముందుగానే జాగ్రత్త పడి దాన్ని భద్రపరచుకోవడాన్ని మనం ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాము. సో ఈ ఆప్షన్లో ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత అనుకుంటే వాళ్ళు ముందుగానే వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో అంటే స్టిమ్యులేషన్ వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళ ఫాలికల్స్ అవన్నీ పెరిగిన తర్వాత వాళ్ళ ఎగ్ అదన్నీ తీసి ఆ ఎగ్ని మనము ప్రిజర్వ్ చేస్తామన్నమాట. సో వాళ్ళు తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎగ్ని వాళ్ళు యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది బాగా అందుతుంది. సో యూజువల్గా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మామూలుగా 2 కారణాల వల్ల చేసుకోవచ్చు. అంటే సోషల్ ఫ్రీజింగ్ అంటాం, అంటే మెయిన్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడం ఒకటి. కొంతమందికి ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ అని మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఎగ్ నెంబర్ తగ్గడం అనేది, ఎగ్ క్వాలిటీ తగ్గడం అనేది జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి తర్వాత వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇబ్బంది జరగచ్చు. సో ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీ కావడం అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు. సో యూజువల్గా ఈ ఎగ్ ఫ్రీజింగ్లో వాళ్ళకి మనము ఈ ఎగ్ తీసిన తర్వాత వాళ్ళకి -196 degreesలో వాళ్ళకి అది ఫ్రీజ్ చేస్తాం. సో అదన్నీ ఎక్కడ ఉన్నది ఎగ్ గ్రోత్ అదని ఏమి ఉండదన్నమాట. ఎక్కడ ఉన్న అక్కడ అలాగే ఉండిపోతుంది, ఆ క్వాలిటీ అదన్నీ అలాగే ఉండిపోతుంది. సో డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెథడ్ అనమాట టు ప్రిజర్వ్ దేర్ ఫర్టిలిటీ.